2025 అంటే అనుపమ పరమేశ్వరనిదే. ఒకటి కాదు, రెండు కాదు, 6 సినిమాలతో సందడి చేసింది. అందులో 4 బ్లాక్ బస్టర్సే. డ్రాగన్తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను బైసన్ వరకు కంటిన్యూ చేసింది. 3 ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. కిష్కింధపురితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కంబ్యాక్ అయితే, కెరీర్ ఎటుపోతుందో తెలియని డైలమాలో పడిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్ కు బైసన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. పెట్ డిటెక్టివ్ తో మలయాళ హీరో షరీఫ్ యుద్దీన్ కు ఇటు హీరోగా అటు నిర్మాతగా డబుల్ బొనాన్జా అందించింది అను. ఫ్లాప్స్ లో ఉన్న హీరోలను గట్టెక్కించగలిగింది, కానీ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది అనుపమ. ఈ ఏడాది ఆమె నటించిన 2 లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పరదా అండ్ జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బోల్తా పడ్డాయి. ఇక వీటి జోలికి వెళ్లకూడదు అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తమిళ ఫీమేల్ సెంట్రిక్ చిత్రం లాక్డౌన్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ వచ్చింది వెళ్ళింది అనే విషయం కూడా తెలీదు. ఇలా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు బెడిసి కొడుతున్నా మరోసారి రిస్క్ చేసేందుకు రెడీ అవుతోందట. తెలుగులో క్రేజీ కళ్యాణం చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రేరణ అరోరా నిర్మించే ఓ సినిమాలో ఫిక్స్ అయింది. అను బర్త్డే సందర్భంగా రివీల్ చేశారు. రుస్తుం, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ వంటి సినిమాలకు నిర్మాతగా ప్రేరణకు మంచి పేరుంది. షాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ అప్కమింగ్ ఫిల్మ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని టాక్. మే నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. గతంలో షాన్ తెరకెక్కించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్ లోనూ అనుపమ నటించింది. ఈ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తోనైనా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు అను ఊపిరిపోస్తుందేమో చూడాలి.